లిక్కచ్చు అల్లుం మల్లుం స్వామి స్వామి శరణం మల్లికట్టు శబరిమలైకి కల్లుం మల్లుం కాలికి స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి అయ్యప్పో. స్వామి జలగ చూడండి పట్టింది. ఇప్పుడు దీన్ని సాల్ట్తో తీయాలి. స్వామి శరణం. జస్ట్ చూడలే ఎక్కడి నుంచి వచ్చిందో పట్టుకుంది. ఇదిగోండి తాగుతుంది చూడండి. తీయేసాను స్వామి, తీయేసాను. ఇదిగోండి పట్టిందనమాట జలుగా. హోల్డ్ చేసుకుని చూడండి. అక్కడ నాకు నొప్పి తెలియలేదు, మొత్తం అంతా బ్లడ్ తాగేస్తుంది. బ్లడ్ వస్తుంది చూడండి. స్వామి శరణం. కోట్ ఈ జలుగా చూడండి ఎలా ఉంది, ఎంత తాగింది, బ్లడ్ తాగుతుంది ఇది. స్వామి సి లీడ్స్ తెలియకుండానే ఫుల్ బ్లడ్ అంతా. ఇదిగోండి సాల్ట్ వేసారు దానికి. సాల్ట్ వేస్తే చచ్చిపోతుందంట అది. చూడండి కుట్టిందనమాట. ఇప్పుడే నన్ను ఇదిగోండి నేనే. సో ఇది నాకు తెలియకుండానే ఇది సాల్ట్ వేసారు స్వామి. స్వామి శరణం. చచ్చిపోతుంది చూడండి. అయ్యో చూడండి, అది రక్తం తాగింది కదా, మొత్తం అంతా రక్తం అంతా వదిలేస్తుంది చూడండి. నా బాడీలోంచి తాగింది కదా. స్వామి శరణం. అయ్యో ఫుల్ బ్లడ్. ఓకే हाँ हम लोग थ्रो करेगा वापस आएगा, दूसरा आदमी का पास आएगा. ओके वो ब्लड का है, दूसरा नहीं. సో బ్లడ్. సో బ్లడ్ బయటకు వచ్చేస్తుంది చూడండి ఎంత తాగిందో నాది. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఫుల్ తాగింది అది. వ్లాగింగ్. శరణం స్వామి. మళ్ళీ బయలుదేరాం. ఇరుముడి భుజమున దాల్చి అయిన తర్వాత ఇదిగోండి చెక్ పోస్ట్. ఇక్కడి నుంచి వెళ్తాం. స్వామి శరణం. చెక్ పోస్ట్ క్లియర్ చేసి వెళ్ళాలి బేసిక్గా ఈ రూట్ అంతా కూడా. సో ఇలా చెక్ పోస్ట్లో అయిన తర్వాత అడవిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ముక్కోలి క్రాస్ అయ్యి వెళ్తున్నాం చూడండి. ఇలా అడవిలోకి వెళ్తున్నాం. సో జ్యోతికి రావడానికి వాష్రూమ్స్ అవి ఏర్పాటు చేస్తున్నాం. మనం అయితే అక్కడ ఉన్నాం పైన ఆ ప్లేస్లోని. సో ఈ రూట్ అనమాట. పక్కనంతా వ్యాలీ. స్వామికి మనం అయితే నడిచి వెళ్తూ ఉన్నాం స్వామి. ఇదంతా చూడండి స్టీప్లా ఉంది. రైట్ సైడ్ ఫారెస్టే, ఇది ఒక్కటే దారి. లెఫ్ట్ సైడ్ అంతా ఫుల్ లోయ. ప్రస్తుతానికి నడికిలా సాగుతూ ఉంది. స్వామి శరణం. శరణం అయ్యప్ప. స్వామి శరణం. రూట్ చూడండి ఏదో ఏనుగులు ఎక్కెళ్ళుంటున్నాయి ఇక్కడి నుంచి. చూడండి మళ్ళీ వాగు, అందుకే రాశారేమో. కొండలన్నీ దాటి దాటి వాగులన్నీ నడిచి నడిచి నిన్ను నే చేరా వస్తే అయ్యప్ప, నిమిషమైన చూడనివ్వరేమయ్యప్ప, నిన్ను నిమిషమైన చూడనివ్వరేమయ్యప్ప అని పాట రాశారేమో చూడండి. ఎలిఫెంట్స్ క్రాసింగ్ జోన్ అని చూడండి. భగవాన్ నిత్యమునికి భాగము గణపతి వాగు. స్వామి శరణం. బాగుండేది. అమ్మి
సో వేడి కంజీ కప్ప అంట, అదే గంజి అండి, బియ్యం మన పెద్దవాళ్ళు తాగేవాళ్ళే అదనమాట. పక్షి చూడండి. సో ఇదంతా ముక్కోలి అయిపోయిన తర్వాత పుదుసరి అడవి అనమాట. ఇట్లా నడుస్తున్నాం. స్వామి శరణం, శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప. కాలికి మెత్త అయ్యప్ప. మరి వెళ్తూ దారి మధ్యలో ఈ ప్లేస్ కనపడి ఇచ్చేస్తే నాకు కమెంట్ చేయండి, మాకు ఇలా కనిపించిందని. పుదుసరికి ముందర అడవిది. స్వామి శరణమయ్యప్ప. చూడండి ఈ రూట్ కనబడతా మీకు. చెట్టు చూడండి ఎంత పొడుగుందో. ఈ చెట్టు కనబడితే మీకు పెద్ద పాదంలో ఒక కమెంట్ చేయండి, స్వామి ఆదిస్వామి మేము కూడా చూసామని. పుదుసరికి ముందర రూటు. స్వామి శరణమయ్యప్ప. దారి రావాలండి కావాలండి అన్ని స్వామి నేను నడిచేది రండి, ఇక్కడ రండి. ఇక్కడేనండి. చూడండి చెట్టు ఎంత పెద్దదో. ఈ మొత్తం అంతా కూడా ఎంత పెద్దదో స్వామి. ఒక చెట్టు మహావృక్షం లాగా ఉంది. ఎన్ని వందల సంవత్సరాల నుంచి పడిందో ఏమో. ఒక రోడ్డు మొత్తం బ్లాక్ చేసేంత ఉంది. చూడండి ఇది పుదుసరికి వెళ్ళే రోడ్డు ముందర. దాన్ని చూపించండి స్వామి. చూడండి ఎంత ఉందో ముద్దు. మొత్తం అంతా ఒక రాయిలా ఉంది. ఈ పక్క చూడండి చాలా పొడుగుంది. ఎంత లోతుందో కూడా తెలియదు. స్వామిని అలానే కొట్టకుండా వదిలేశారు రోడ్లో. సో ఇది మీకు ఇది కనబడితే మటుకు మేము చూసామని మన ఛానల్కి ఒకసారి కమెంట్ చేయండి. స్వామి శరణమయ్యప్ప. మీరు నిలబడండి, నేను నిలబడండి. ఇది చూడండి మొదల్లో ఎంత ఉందో. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం అంతుంది. ఇలా చూడండి స్వామి. స్ట్రైట్ నిలబడండి, ఫోటో తీస్తాను. ఆన్నే ఎంత పెద్దదో అండి. ఫుల్కు లోపలికి ఉంది. చూడండి ఆ నుంచి పడ్డది. స్వామి శరణం పాటిది. స్వామి శరణం. ఇదంతా బాగా రావడానికి కష్టంగా ఉంది. మనం పుదుసరికి దగ్గరలో ఉన్నాం. అడవంతా చూడండి. రాళ్ళు, ముళ్ళ బాట, విత్తనాల బాట, అయ్యప్ప బాట. స్వామి శరణమయ్యప్ప. స్టీప్ ఉంది లోపలికి. ఫుల్ డౌన్ అనమాట. కిందకి దిగుతుంది. ఈ పక్క ఒక్కరవ జాన కూడా ఫుల్ స్టీప్ ఉంది. స్వామి శరణమయ్యప్ప. కొండలు 5 కొండల నడుమ అయ్యప్ప, అందాల దేవుడవు అయ్యప్ప, అంతెత్తు కొండ పైన అయ్యప్ప, మకర జ్యోతి నీవేలే అయ్యప్ప, నీ చుట్టూ చెట్టు చేమలు నట్టడవిలోన నువ్వే, కొండకు నల్ల నడుమ దీపమైనావే, ఆత్మగల్ల దేవుడవే కరిమల వాసయ్యప్ప, నిన్ను వచ్చిన భక్తులు కాచుకో స్వామి, తందానా నాని నాని తానా. అయ్యప్ప స్వామి శరణం. అర్థమవుతుంది మీకు? స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి శరణం. చూడండి రూట్ ఇది. వాటర్ ఫ్లో కట్ అయిపోయింది. జస్ట్ అలా నీళ్ళకి రాయిలు పెట్టారనమాట.
పోలీసులు వ్యవస్థ చేశారు ఇబ్బంది లేకుండా. స్వామి శరణం. అదిగోండి, అది కూడా అలా వస్తుంది కదా. సో ఇక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఓకే 2-3 వెళ్ళినప్పుడు, బట్ స్వాములు చాలామంది వస్తారు కదా, అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖాళీ ఉండదు కదా. అడవి పందులు గడ్డల కోసం లోడే చూడండి, వేలు పెరుక్కొని తిన్నాయి. ఇదిగోండి చెట్లు అలా. స్వామి శరణం. ఈ పుదుస్సరికి ఎంటర్ అవుతున్నాం స్వామి. స్వామి శరణం. కొండ నడిచిన తర్వాత పుదుస్సరి వచ్చింది ఇప్పుడు. స్వామి శరణమయ్యప్ప. స్వామి సారీ స్వామి, కాళ్ళు పీకుతున్నాయి దాంట్లో. స్వామి శరణమయ్యప్ప అని స్టైల్గా వచ్చింది. శరణం. స్వామి శరణం. పుదుస్సరి తవల స్వామి శరణం. సో ఇక్కడ బోర్డు మీకు కనబడితే మన ఛానల్కి ఒక కమెంట్ చేయండి, మేము చూసామని. స్వామి శరణం అయ్యప్ప. సంతోషిస్తాం. స్వామి చూడండి, అంత ఫుడ్ ఐటమ్స్ అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. అంతా ఇక్కడ వస్తున్నారనమాట. ఆయన కూడా పట్టుకుంది. అందరికీ ఎక్కువ జరగలు ఉన్నాయన్నమాట. పెద్ద పాదం వచ్చే వాళ్ళు మటుకు జాగ్రత్త. స్వామి శరణం. మాకు జలగ అదిగోండి మళ్ళీ బ్లడ్. అదేమి గాయాలేం లేవు. మా స్వామి మా మామస్వామినా అదే. ఓం స్వామి శరణం. ఒక్క నిమిషం అండి. ఇదిగోండి జలగ కాలు దగ్గర. అదేగండి సాల్ట్ వేసాము. అది ఆల్రెడీ చచ్చిపోయింది ఎందుకంటే తొక్కారినా. ఇదిగోండి సో ఫుల్ స్వామి. లెగ్స్ అంతా బ్లడ్. స్వామి శరణం. జరగలే, అవన్నీ జరగలే మొత్తం అంతా. కడిగిన తర్వాత చూడండి, ఇదిగోండి ఇది ఒక్క దగ్గర చేసుకుంది, గాయం చేసుకొని తాగుతుంది అనమాట ఫుల్కు. స్వామి శరణం. సో ఈయన వచ్చి మనకి ఎంత పేరు? ఓకే, పుజచ్చేరి తవలం 10 నెంబర్ అనమాట షాప్ పేరు. ఈయన సాల్ట్ ఇచ్చారు. సో పాపం అది లీచ్ వచ్చినప్పుడు అలా బ్లడ్ వచ్చినప్పుడు ఉప్పేస్తే పోతుందంట, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో షాప్ నెంబర్ 10 పుదుచ్చేరి తలం. స్వామి శరణం. చూడండి ఇది బ్లడ్ తాగేసి ఫుల్కు సాల్ట్ వేసారు. ఇది అయిపోతుంది అనమాట, చనిపోయింది. స్వామి శరణం. ఎంత బ్లడ్ చూడండి, ఫుల్ బ్లడ్ తాగేసింది. అది ఫ్రెండ్స్, సో జాగ్రత్తగా ఉండాలి అడవిలో. ఈ ఇదితో చనిపోయింది అదైతే. మనకైతే బ్లడ్ వస్తూనే ఉంది, ఇంకా తాగింది కూడా తెలియలా. స్వామి శరణమయ్యప్ప. సో వేసి 1 నిమిషం అయింది చూడండి, బ్లడ్ అంతా బయటకు వచ్చేసింది ఫుల్కు. ఇది ఇలా బ్లడ్ అంతా తినేసి తాగేసింది. స్వామి శరణం. ఇది పుదుస్సరి షాప్ నెంబర్ 10. పుదుస్సరి ఎంట్రన్స్ వచ్చిన తర్వాత మనకి ఇది కొత్తగా పెట్టారు షాప్ నెంబర్ 10. ఇక్కడ ఆయన మనకి జలగలు అవి ఉంటే వాటి నుంచి చేసుకోవాలని చెప్పారు కదా. సో అదనమాట హెల్ప్ చేశారు. శబరిమల పెద్ద పాదం వస్తుంటే షాప్ నెంబర్ 10. ఇదిగోండి ఇక్కడ అన్నీ ఉన్నాయి. కూల్ డ్రింక్స్, బజ్జీ, పకోడా, బోండా, గంజీ కప్ప, చపాతీ, పరోటా, ఓకే ఆల్ మనకి ఈ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది షాప్ కార్డ్ అనమాట. స్వామి శరణం. ఈయన హెల్ప్ చేశారు. సో ఇది మనకి చూడంగా జలగ. ఇది సాల్ట్ వేస్తే చచ్చిపోతుంది బ్లడ్ నుంచి. అదే అయిన తర్వాత చూడండి ఇక్కడ పుదుస్సరి ఎంట్రన్స్ దాటిన తర్వాత, సో ఈ జలగలన్నీ దాటుకోవచ్చిన తర్వాత చూడండి రివర్ ఉంది. లాస్ట్ టైం జ్యోతికి వచ్చినప్పుడు దాంట్లోనే వాష్రూము, దాంట్లోనే పాస్. అసలు అనవసరంగా అయ్యప్ప మీద ఉండే సద్భావన అంతా ఇబ్బంది పెట్టారు వీళ్ళు. కానీ నవంబర్లోనే రావడం వల్ల ఈ ప్లేస్ అంతా చూడండి ఎంత బాగుందో. నీరు చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే ఒకటే ప్రాబ్లం, జలగలతో ప్రాబ్లం ఉంది. బట్ సంహౌ స్వామివారిని చూసుకోవడానికి పంబలో అది వైరస్ ఉందంటున్నారు కాబట్టి అలుదా ఇదంతా కనెక్ట్ కాదు కాబట్టి మంచినీరు కాబట్టి ఇక్కడ స్నానం చేయబోతున్నాము. స్వామి శరణం. అయ్యప్ప శరణం. స్వామి శరణం అయ్యప్ప. ఇది చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి. ఇది
అయ్యప్ప శరణం. సో ఇప్పుడే మా రాజమండ్రి కూడా వచ్చారనమాట. స్వాములు అయ్యప్పలు. శరణం అయ్యప్ప స్వామి, శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం అయ్యప్ప. స్వామి ఫస్ట్ టైమా స్వామి? మొదటిసారి వచ్చారనమాట రాజమండ్రి స్వాములు. సో ఇది మన పుదుచ్చేరి ఎంట్రన్స్ అయిన తర్వాత స్వాములు మమ్మల్ని కూడా తీయండి అంటే తీస్తున్నాము. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. ఇది పుదుచ్చేరి దాటిన వెంటనే రివరు. ఇక్కడ పెద్ద హైట్ లేవు కానీ చాలా నీళ్ళు స్పష్టంగా ఉన్నాయి. అడవుల్లోంచి మనకంతా వస్తాయి. ఇది స్వామి షాప్ నెంబర్ 18. సో లైక్ 18 అంబడి షాప్ నెంబర్ 18. సో దాని పక్కనే ఉంది మనకి రివరు. సో ఇక్కడ నుంచే మనం వెళ్ళేది లెఫ్ట్ సైడ్ అంతా వెళ్తాం కాబట్టి ఇంకా కరిమల ఏట్రం అంతా వస్తుంది. స్వామి శరణం, శరణం అయ్యప్ప. ఇక్కడైతే స్నానం చేయబోతుంది. చూడండి రివరు చాలా బాగుంది. ఇక్కడే మనం స్నానం చేసేది. స్వామి శరణం అయ్యప్ప. నది స్వామి. నది అయిపోయిన తర్వాత జస్ట్ వెంటనే టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి నదిలో చాలామంది పాస్ పోస్తున్నారు సైడ్కి వెళ్ళి. ఈవెన్ కొద్ది కిందకు వచ్చేసి వాష్రూమ్ అయ్యి కడుక్కుంటున్నారు. అది కొంచెం మన అయ్యప్పలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది స్వామి. దయచేసి అలా చేయొద్దండి. మ్యాక్సిమం ఇంకా జ్యోతప్పుడు ఫుల్ వ్యవస్థ ఉండదు, చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పర్లేదు. కానివ్వండి ఈ టైంలో వచ్చినప్పుడు మనం అయ్యప్ప అంటేనే నీట్నెస్కి ప్రతీక కాబట్టి దయచేసి అలా చేయగాకండి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి స్వామి శరణం. ఇదిగోండి లెట్రిన్ బాత్రూమ్స్ ఇక్కడే. స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడే నదిలో మునిగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం స్వామి. చూడండి. సో వచ్చేది కరిమల ఏట్రం. తెలుసు కదా కరిమల ఏట్రం అంటే? కరిమల ఏట్రం కఠినం కఠినం ఊరనది పంబై వైంద్యడవో కరిమల ఇరకం వందనుడవే తననే తననే స్వామి. మీకు మీరు తీసుకునేది మీకు దొరికే బెస్ట్ మెడిసిన్ ఏం తెలుసా స్వామి? నదుల్లో స్వచ్ఛంగా ఉండే నదుల్లో స్నానం చేయడం. చేసిన తర్వాత మీకు నిజంగా రిలాక్సేషన్ ఉంటుంది, మామూలుగా ఉండదు. చూడండి ఎంతెంత కొండల లోపలికి వెళ్ళాలి, అడవిల లోపలికి. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం. చూడండి పుదుచ్చేరి అయిపోయిన తర్వాత కరివలం ఏదో అంట, దానికి వెళ్తున్నాం ప్రస్తుతానికి. అదిరిపోయింది రూట్ అయితే. స్వామి శరణం. ఓకేనా? చూపించండి. చూడండి ఎంత ఇదిగా ఉందో ఫ్రెండ్స్. స్వామి శరణం అయ్యప్ప శరణం. చాలా చాలా స్టీపు చెట్లు బయటికి పోతామంటే పక్కకి అంతా ఈ బీచ్లు ఉన్నాయి, జలగలు ఉన్నాయి. తిరగండి తిరగండి వెళ్ళట్లేదు. తిరగండి తిరగండి వెళ్ళండి. సో ఇది చూడండి ఎంత పెద్ద చెట్లు. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి స్వామి శరణం. ఎంత ఉన్నాయి చెట్లు ఇవి. స్వామి శరణం అయ్యప్ప. చాలు స్వామి రండి. ఇంకా రండి ఫాస్ట్గా వెళ్ళిపోదాం అయితే మీరు చెప్పినట్టు. చూడండి ఎంత బాగుందో. కోయిలు కొట్టేశారు నీళ్ళలోకి ఇబ్బంది కాకుండా. స్వాములు ఆకులు వేస్తున్నారు కూర్చునేదానికి. స్వామి శరణం. ఇక్కడ మరీ బోర్డుగా ఉంది, కట్టెలతో వేశారు స్వాములు. పోలీస్ అండ్ ఫారెస్ట్ పీపుల్ హెల్ప్ ఫర్ దిస్. ఎంత పొడుగుని చూడండి సెంటిపేడ్. స్వామి అయ్యప్ప. ఈ పొట్టు కొడుకులు చూడండి ఎలా ఉన్నాయో. స్వామి శరణం 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 అయ్యప్ప. స్వామి శరణం శరణం అయ్యప్ప. ఇంకొక వాగు చూడండి. సో పుట్టు గొడుగులు అన్నీ అనమాట స్వామికి. ఇంకొక వాగు వస్తుంది చూడండి. అంతా ఫ్లోనే పెద్ద అడవి. మేబీ అనిమల్స్ దాహం కోసం ఇక్కడికి వస్తాయి కాబోలు. చూడండి. శరణం శరణం అయ్యప్ప. దాటుకుంటూ వెళ్ళాలా స్వామికి. సో ఇది చూడండి రూట్ ఎలా ఉందో. ఎక్కుళ్ళు కిందంతా రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి. పైకి ఎలా ఎక్కడం దిగడం
ఇదే పరిస్థితి అయిపోయింది. సో మన దానికి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మన కంటెంట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. స్వామి శరణం శరణం అయ్యప్ప. స్వామి కరిమల వస్తుంది కదా, సో అడ్వాన్స్గా చూపిస్తుంది అన్నమాట. ఏర్లు చూడండి, ఇవి రాళ్ళ కంటే చాలా కష్టంగా ఉన్నాయి. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం శరణం అయ్యప్ప. స్వామి శరణం శరణం అయ్యప్ప. స్వామి శరణం. చూడండి మా మాంసం ఎప్పుడు ఉంటే పక్కన చెట్లు ఎంత ఉందో ఫుల్కు. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. రండి అన్నమ్మప్ప, వందనమ్మప్ప. కరిమల వెళ్ళే దారిలో ముందు. సో ఇది కరిమల స్టార్ట్ అయ్యేదానికి ముందర పరిస్థితి ఇది. స్వామి శరణం. కరిమల 3 కిలోమీటర్లు ఉంది ఇంకా. సో వెళ్తున్నాం. కరిమల కఠినం అంటే మామూలు విషయం కాదు. ఎట్లుంటుందో మీకు చూపిస్తాను. చాలామందికి ఛార్జర్ లేక వీడియోలు తీసేదానికి అవ్వదు. మనం అక్కడక్కడ ఆగి స్వామివారిలో అయినా కూడా డ్యూటీ చేస్తున్నా కూడా చాలా ఇబ్బంది అయినా కూడా వెయిట్ చేసి దీనికోసం పవర్ బ్యాంక్లన్నీ తిట్టుకోవచ్చి క్లుప్తంగా తీస్తున్నాం. మీరు ఇంతసేపు వీడియో అని అనుకోవచ్చు, బట్ సంహవ్ చాలా ఉపయోగపడేది కాబట్టి అందరికీ మీరు చూడొచ్చు. చూసి అవేర్నెస్ పెంచుకొని మీరు కూడా ప్రతిపాదన రావాలంటే, ఇలాంటి మహావృక్షాలను చూడాలంటే, స్వామివారి కృపకు పాత్రలు కావాలంటే వీడియోని చూసుకోండి మీకు ఓపుకున్నంత వరకు. స్వామి శరణం అయ్యప్ప. పెరియార్ టైగర్ రిజర్వ్లో ఉన్నామన్నమాట మనం ఇప్పుడు. స్వామిన్ పుంగావనం ఇంకా మనకి 7 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు కరిమల. అక్కడి నుంచి 4 కిలోమీటర్లు కరిమల దాటడానికి మొత్తం 7 కిలోమీటర్లలో పంబ వస్తుంది. స్వామి శరణం. చూసారా ఏర్లు? స్వామి శరణం వైపు కరిమల చెప్తుంది ఇలా ఉంటుందని. చూడండి ఎట్లున్నాయో. స్వామి శరణం ఇంకా 2.5 కిలోమీటరు. లొకేషన్ చూడండి ఎలా ఉందో. స్వామి శరణమయ్యప్ప. బ్రతికి నన్నాలు నీ భజన తప్పను గాని, మరణకాలమునందు మరతునేమో. ఆ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలంచి పట్టునప్పుడు కంపముద్భవముగా కపవాత పైత్యముల్ గప్పగా నా జిహ్వతోటి నిన్ను నారాయణ నారాయణ నారాయణాయని పిలుతును, శ్రమ చేత పిలవలేను. నాటికిపుడ చేసేద నీ నామ భజన, వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓం శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీయు మొక్కి జ్వాల నరసింహ. అది జలగా రక్తం వస్తుంది చూడండి ఫుల్. స్వామి శరణం శరణం. చూడండి మెట్లన్నీ ఎట్లుంటాయి. ఏర్లు మట్టి ఎక్కాలి దిగాలి. దానికి తోడు ఈ వర్షం చాలా బాగుంది. పదండి. కరిమల ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది. దాని మధ్యలో జ్యోతికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాములు వచ్చే వాళ్ళకి, అయ్యప్ప స్వాములకి వీళ్ళు షాపులు పెట్టుకొని బిజినెస్ చేయడానికి తినుబండారాలు, ఫలాలు ఇవంతా. స్వామి శరణం. సో కరిమల స్వామి, కరిమల కఠినం.
తెలుసు కదా, ఇవ్వండి కరిమల ఎట్రంకి వచ్చేసాం. కరిమల తావలం. స్వామియే శరణమయ్యప్ప. ఇలా ఫైనల్లీ కరిమల ఎట్రం. ఇక్కడ కరుప్పన్ స్వామి ఉంటారు. యాక్చువల్గా చూడండి ఇక్కడ పుదుసరి బలరాం చెట్ట కరిమల టు వలియానవట్టం 2.5 కిలోమీటర్స్, చెరియానవట్టం 1 కిలోమీటర్, పంప 500 మీటర్స్, టోటల్ 4 కిలోమీటర్స్. స్వామి శరణమయ్యప్ప. కరుప్పన్ స్వామి చూడండి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. కరిమల ఏట్రం కరుప్పన్. మున్కండకారన్నవర్ మున్కోవకారన్నవర్ చందన బొట్టుకార శబరిమలై కావకార ఎంగ కరుపస్వామి అవరెంగ కరుపస్వామి స్వామి. కరిమల ఏట్రం కరుప్పన్ స్వామి ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడి నుంచి పెరియానవట్టం పంబ టోటల్ 4 కిలోమీటర్స్. స్వామి ఏ శరణమయ్యప్ప. చూడండి ఇక్కడి నుంచి కరిమల ఏట్రం కఠినం అంటారు కదా, కష్టంగా ఉంటుంది. దాన్ని బట్టి దాటుకుని వెళ్ళాలి. సో ఇక్కడైతే జ్యోతికి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. కరుప్పన్న స్వామి శరణమయ్యప్ప. సో కరిమల ఏట్రం ఎంటర్ అయ్యాము. స్వామి అంతా వస్తున్నారు. చూడండి క్లైమేట్ అదిరిపోయింది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడంతా షాప్లో అన్నీ అమ్ముతున్నారు. కంజిగప్ప, ఫుల్ ఫుడ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్. రెస్టింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. స్వామి ఏ శరణమయ్యప్ప. చూడవచ్చు మీరు. వేడి టీ ఉండో వెళ్ళం ఉండో. స్వామి శరణం. సో కరిమల ఏట్రం దిగుతున్నాము. ఇది కరిమల ఏట్రం. స్వామి ఏ శరణమయ్యప్ప. కరిమల ఏట్రం కఠినం అంటారు కదా. ఇప్పుడు దిగాలి, దిగిన వెంటనే మళ్ళీ ఎక్కాలి. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇక్కడేమో బంకమట్టి బాగా జారుతుంది. దానికి తోడు వర్షం, ఫుల్ స్లైడింగ్ గ్లైడే. ఇవ్వండి స్వామి కరిమల ఏట్రం దిగుతున్నాం. 200 మీటర్లు దిగాం ఇప్పటి వరకు. ఇంకా 3 కిలోమీటర్లు 3.8 కిలోమీటర్స్ ఉంది. వంశరణం. ఒక పక్క వేళ్ళు, వారి రాళ్ళు. ఇది దిగేటప్పుడే, ఇంకెక్కేటప్పుడు ఉంది. వంశరణం. పక్కన పంబాలోంచి సౌండ్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఆల్మోస్ట్ ఆల్ సంశరణం. ఇక్కడ మా స్వామిని చూపిస్తున్నాను నేను. ఎందుకంటే నడక ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అవ్వట్లేదు ఫిల్మింగ్కి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. ఇప్పుడు అక్కడి నుంచి నడిచింది మనం 1 కిలోమీటరే. చూడండి ఇప్పుడు పంప మళ్ళీ 3 కిలోమీటర్ చూపిస్తుంది. యాక్చువల్గా వలియానవట్టం, నెక్స్ట్ పెరియానవట్టం, తర్వాత పంబ, ఇంకా 3 కిలోమీటర్లు చూపిస్తుంది. అదే చెప్తారు కదా కరిమల ఏట్రం కఠినం అని. ఎంత దిగినా కూడా దిగినట్టే ఉంటుంది కానీ వస్తూనే ఉంటుంది. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి స్వాములు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు దిగడానికి. స్వామి శరణం. శరణం. చాలా స్లిప్పరీ, చాలా స్లోపీ అసలు. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. మా మామస్వామికి బోండా నచ్చినట్టుంది. అప్పటి నుంచి పడుకొని అవుతున్నారు చేతిలోని తినకుండా.
చూడండి చాలా స్లిప్పర్ ఇది. గోవింద గోవింద సరే స్వామి శరణం అయ్యప్ప. ఇది బలియాన వట్టమే, నెక్స్ట్ సిరియాన వట్టం, నెక్స్ట్ పెరియాన వట్టం. ఫ్రెండ్స్, ఇంత ఎఫర్ట్ తీసుకొని బ్లాగ్ చేస్తున్నాం. మన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయి, మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే మటుకు పక్కనే ఉండే సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి అట్లా నొక్కేయండి. వీలైనంత మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పెద్ద బాధ మీరు కూడా ప్లాన్ చేయండి, థ్రిల్ పొందండి. స్వామి శరణం. చూడండి ఫుల్లీ స్లోప్, తొలితే ఒక ఏదో తోడమే. స్వామి శరణం అయ్యప్ప. స్వామి బాగా ఇబ్బంది పడుతున్నా చూసుకోండి. హరిమలైత్రం కడినం రాగం రావట్లేదండి నాకు పాటకి. నేను ఇప్పుడు వల్ల అడ్జస్ట్ చేసుకోండి. అమ్మ ప్రస్తుతానికి పైన దిగాం. ఇప్పుడు కనీసం కోతులు కూడా లేవాడ, ఎవరో బిస్కెట్స్ చేసినట్టు తినడానికి. శరణం అయ్యప్ప. జ్యోతికి వచ్చినప్పుడు జనాల్లో కనపడలేదు కానీ అండి, ఈరోజు అయితే 2 రోజులు సరదా తీరిపోయింది. స్వామి శరణం అయ్యప్ప. చూడండి కరిమల ఎట్రం. స్వామిని చేరుకోవాలంటే లాస్ట్లో సినిమాల్లో లాగా పరీక్ష పెడతారు కదా, ఎక్కడైనా అంతే. మీకు సుఖం వచ్చేటప్పుడు చాలా కష్టాలు పెడతాడు. దేవుడి దర్శనం ఇచ్చేటప్పుడు ఈ కరిమల ఎట్రాన్ని ఇస్తాడు. అర్థమవుతుంది కదా, ఇక్కడ కష్టం కరిమల ఎట్రం. దాన్ని చూసిన తర్వాత స్వామిని చూస్తే మోక్షం. తత్వమసి తత్వమసి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. బాడీలు చూడండి, వీళ్ళు నడిచి 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 ఎట్లున్నాయో. స్వామి శరణమయ్యప్ప. ఇంకా 1.5 కిలోమీటర్స్ ఉంది. వెళ్తున్నాం వస్తూనే ఉంది, దిగుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియో ఎడిటింగ్ చేసేదానికి ఎన్ని రోజులు పడుతుందో. ఇంత డీటెయిలింగ్ తీసాము. ఆడియన్స్ అంటే ఎప్పుడు వాళ్ళకి అన్నీ గ్లిమ్స్ చూపించేయాలా, హైలైట్స్ ఉండాలా, లేని విషయాలు జస్ట్ స్టార్ట్ పెట్టుకోవాలా. అలా ఉంటే చూస్తున్నారు, కానీ అయ్యప్పలు అలా కాదు. ఇప్పుడు మీకోసం ఫుల్ ఇచ్చేస్తున్నామండి. చూడండి స్వామి శరణమయ్యప్ప. కంప్లీట్ డీటెయిల్స్ ఫస్ట్ ఎరిమలై చెక్ పోస్ట్ నుంచి ఈవెన్ పంబారి వరకు, కరిమలై ఎట్రం దిగిన దాని వరకు కూడా అంతా ఉంది వ్లాగ్లో. దయచేసి చూడండి. స్వామి శరణమయ్యప్ప. సో ఇంకా పంప 1.2 కిలోమీటర్స్. ఒక్కసారి రకం ఉంది పైకి ఎక్కేది. అది అయిపోయిందంటే చలో పంబ. ఇందా పంబ, పంబయో పంబే, పంబ 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 పంబ. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. శరణం స్వామి. శక్తిని స్వామి. ఆల్మోస్ట్ అలా వచ్చేసాం. లాస్ట్ టైం అలా ఒక తప్పిపోతే ఇక్కడికి వచ్చి వెయిట్ చేసాం. ఇదైతే సూపరు. ఇక్కడికి వచ్చేసినాం. కొబ్బరి నీళ్ళు అయితే ఉన్నాయి. వేయడం కోసం వచ్చి తాగామనుకోండి వాష్రూమ్ అవుతుంది కొద్ది దూరం పోతే.
అంటే కోకోనట్స్ ఉంటాయి, అయినా కూడా ఇటు చూడండి కోకోనట్స్ అసలు బాగానే లేవు, బట్ 70 రూపాయలు చెప్తున్నారు, 70 రూపీస్ చెప్తున్నారు. ఈవెన్ అది మనకి ఇక్కడ ఇదైనా కూడా బట్ సమ్ డోంట్ నో ద రీజన్, మనకేం తెలీదు. స్వామి శరణమయ్యప్ప. ఏందో ఇంకా 2 కిలోమీటర్స్ అంటారు, ఈడేమో నీళ్ళు పోతున్నాయి, ఇట్లా ఏమో జలగలు ఉన్నాయి. భయం వేస్తుంది దిగాలంటేనే, ఎందుకంటే రక్తం ఎక్కువ పోతుందని. పెద్ద గాయాలు ఏం చేయట్లేదు కానీ అవి తెలియకుండా రక్తం తాగేస్తున్నాయి, ఎందుకంటే జలగలా పట్టుకున్నాడు ఇడని. స్వామి శరణం అయ్యప్ప. టూ కిలోమీటర్స్. మామూలు దిగిన తర్వాత రైట్ సైడ్లో మనకి పంపు ఉంటుంది, అంత లైటింగ్స్ అంతా వేస్తారనమాట. పెద్ద పాదం అంటే లేట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే బై ఈవినింగ్ 2:30 అలాగా, వాళ్ళ కోసం పంబా వచ్చిండు, మలయాళం ఉండు పంబుండు, బట్ పంబ ఇల్లుండు తెలియలేదుండు. స్వామియే శరణముండు, అయ్యప్పుండు, పంబ మరి ఎలా ఉండు ఎక్కడుండో తెలియదుండు. స్వామి శరణం ఉండు. ఎవరిని అడుగు 2 కిలోమీటర్లు చెప్తుండు, వస్తుండు పోతుండు, బట్ నాట్ వస్తుండు. స్వామి శరణం. పంబ 1/2 కిలోమీటర్ ఉండు, మేము వచ్చేస్తుండు. స్వామి శరణం ఉండు. 18 పడిగలుండు, ఆండవనుండు, కోవిలుండు, ಮತ್ತೆ ఎల్లుండు తెలియదుండు, వచ్చేసిండు. స్వామి శరణం. మా మామస్వామి చూడండు, కుర్రోళ్ళలాగా నడుచుకొని వచ్చిండు, నాకు ఇబ్బంది అవుతుండు. మాంసం ఎల్లుండు. మీరు అనుకోని వెనకాల ఆయన వస్తూ ఉన్నారు, ఆయనతో వెళ్తున్నా నేను, చెప్పుకుంటా మాంసం అని. స్వామి జారట్లేదే బాగా. సో 500 మీటర్ ఉందంట ఇంకా, ఇదే పరిస్థితి. ఎందుకంటే మేము కన్ఫర్మ్ చేసుకున్నాం, రీజన్ పక్కన ఎలక్ట్రిక్ లైట్స్ ఉన్నాయంటే ఇక్కడ కరెంట్ ఉందని అర్థం. కరెంట్ ఉందంటే పంబ నుంచి ఇస్తారు, పక్కనే ఉందని అర్థం. అది కాదు, లాస్ట్లో స్లోపీ బాగా జారిపోతుంది. ఖచ్చితంగా మీకు కట్ అయితే కావాలి, చాలా హెల్ప్ చేస్తుంది. నా మాట నుండి కొద్ది దూరం మీరు బరువు మోసుకొని వస్తారు కదా, దానికి మీకు రుణం తీర్చుకుంటుంది, అది కాపాడుతుంది అన్నమాట. స్వామి శరణం, అయ్యప్ప శరణం. కిరారని అడవుల్లో కోదండపానికి ధనుసు దొరికినట్టు ఇలా జారే ఇబ్బందుల్లో మా అయ్యప్ప స్వాములకి కర్రలు చాలా హెల్ప్ చేస్తున్నాయి. స్వామి ఏ శరణం అయ్యప్ప, స్వామి ఏ శరణం అయ్యప్ప. ఇదిగోండి స్వామి పంబ, ఇట్స్ పంబ. స్వామి శరణం అయ్యప్ప, స్వామి పంబా బాలనే పందల రాజకుమారనే పంబై విలక్కే పొన్నండాంబట్టి ప్రతి స్వామి. ఎందుకు అరుస్తున్నామంటే పంబ కనపడింది స్వామి. స్వామి శరణం అయ్యప్ప. చూడొచ్చు మీరు, చెప్పాను కదా లైట్లు ఉన్నాయంటే అర్థం పంబ వచ్చిందని. పంబై విలక్కే శరణమయ్యప్ప. అది కొంచెం చూడండి ఎంత ఉందో పంబ నీళ్ళు, ఆ నుంచి వచ్చి దీంట్లో కలుస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. స్వామి శరణం అయ్యప్ప. ఇది ఆది స్వామి అండ్ సీను స్వామి విత్ పంబా వాటర్. ఫైనల్లీ స్వామి ఇంట్లో ఇక్కడ కూడా దిగి స్వామి శరణం అయ్యప్ప శరణం. సో మీకు పెద్దపాదం నుంచి పంబా రివర్
రూటు వ్యూస్ ఇలా ఉంటాయి. స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప. మీకు ఈ వ్లాగ్ చూసినందుకు మా ఎఫర్ట్స్ మేము పెట్టింది మీకు నచ్చినట్లయితే మా మాంసాంకి నాకు ఇద్దరికి కలిపి ఒక లైక్ కొట్టండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి పెద్దపాదం రావాలనుకునే వాళ్ళకి ఒక్కసారి షేర్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప. పంబైలా పంబ పంబ ఇందా పంబే స్వామి పంబే అయ్యప్పంబే పంబే 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 పంబ 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 పంబే. ఆనందంలో 2 రోజులు నడిచి వచ్చిన కష్టంలో అసలు ఏం తెలుస్తలేదు. ఎదుగండి మా పరిస్థితి ఇది. జాగ్రత్తను చూడండి, ఒక్క దగ్గర అడుగు పెడితే ఇంకో దగ్గరికి ఈ ఆనందంలో అరుస్తున్నాం అనమాట. స్వామియే శరణం, వేరే ఏం లేదు స్వామిలో. అయ్యప్ప శరణం. ఇదిగోండి ఎట్లుంది రండి. మా స్వామి పంబ నుంచి వస్తున్నారు అనమాట. పక్కనే జీవితాంతం గుర్తుండిపోతుంది దీనికి. ఎందుకంటే పెద్దపాదం సామాన్యమైన విషయం కాదు, ఆషామాషి కాదు. పెద్దపాదం. స్వామి స్వామి శరణం. హాయ్ చెప్పండి. స్వామియే శరణం. పదండి. అయ్యప్ప అయ్యప్ప జీవమున్నంత వరకు నేను మరువనయ్యప్ప. అయ్యప్ప నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో నిండును అయ్యప్ప నామం. ఆ హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసెను చిరకాలం. స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. స్వామి స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. హరిహర సుతనే 2025 పెద్దపాదం యాత్రయే. స్వామియే శరణం. మా అయ్యప్ప యాత్ర విశేషాలు మీకు నచ్చినట్లయితే, మా కష్టం మీకు బాగా అర్థమైనట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ కొట్టండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి అందరికీ లైక్ కొట్టమని చెప్పండి ఫ్రెండ్స్. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. ఫైనల్లీ అడవిలోంచి నేలను చూసాం. పంబ జ్యోతప్పుడు ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ పెడతారనమాట. పంబకి ఇదే పెద్దపాదం నడిచి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా స్వామియే శరణం శరణమయ్యప్ప. మొత్తానికి వచ్చేసాం పంబ ఎంట్రన్స్కి. స్వామి శరణం. ఎక్కుట కష్టము, కొండ ఎక్కుట కష్టము, కానీ ఆనందంగా పేటై తుల్లి ఆడినామయ్యా. శరణం స్వామి శరణం స్వామి. అలాంటి కొండలు ఎక్కువచ్చాం పెదపాదంలో. మా మాంసం కూడా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆయనకి. స్వామి శరణం అయ్యప్ప. రండి స్వామి. అయ్యప్ప శరణం తండ్రి. స్వామి శరణం అయ్యప్ప. పంబా 100 meters అవే. స్వామి శరణం. 30 meters స్వామి. వచ్చేసింది పంబా. స్వామి శరణం అయ్యప్ప. $50 meters అవే సన్నిధానం. స్వామి శరణం. 10 kilometers అవే. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇక వచ్చేసాం పంబకి. అదిగోండి పంబ. స్వామియే శరణం అయ్యప్ప. పంబలో ఈ 2 చెట్లు వచ్చినాయంటే మీకు ఇంకా అది పక్కన ఉన్నట్టే. చూసుకోండి. స్వామి శరణం. అయ్యప్ప దింతర తోం తోం. అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే స్వామి మారే అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో శరణమయ్యప్ప
శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. సో స్వాములు కొండ దిగి వచ్చారు లాస్ట్లో. ఇది మళ్ళీ ఇంకోసారి కొండ ఎక్కించండి స్వామి అని చెప్పేసి కోరుకుంటున్నారు అనమాట వాళ్ళు. స్వామియే శరణం, శరణమయ్యప్ప. లాస్ట్ ఇదండి, అదిగోండి పంబ. ఫినిష్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నారు అనమాట. సో వన్స్ మనం ఇచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, ఏం కథ అనేది. ఇది మొత్తం 46 కిలోమీటర్స్ ప్లస్ 3 చూస్తున్నాం కదా. ఇలా పంబ అయితే పక్కనే ఉంది. స్వామి శరణం అయ్యప్ప. సో నిన్న ఈ మార్నింగ్ 10కి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు అయింది ఇలా. సో చెకింగ్ అయితే చేస్తున్నారు, ఏం తీసుకొచ్చారు స్వాములని. స్వామి శరణం అయ్యప్ప. ఫ్రెండ్స్, వి రీచ్డ్ పంబ రీచ్ అయిపోయాం. చూడండి అంత కష్టాలు అయిన తర్వాత వే ప్రసాదాలకు వచ్చి అంతా స్వామి శరణం, శరణమయ్యప్ప. ఓల్డ్ బ్రెయిన్ ఫీవర్ ఇస్ దేర్ ఇన్ పంబ. ఎందుకంటే చూడండి స్ట్రైట్గా ఉండేది అక్కడ ఫ్యాక్టరీ, అక్కడి నుంచి ఇది చూడండి దీంట్లోకి అంతా నీళ్లు ప్యూర్గా ఉండే పంబా నీళ్ళలోకి నురగొస్తుంది చూడండి. అంతా వదులుతున్నారనమాట. స్వాములు స్నానం చేసేది అంతా కూడా ఇక్కడికి జాయిన్ అవుతుంది. అందువల్లే చాలామంది కేరళైట్సే చెప్పారు ఇలా ఫీవర్లు అన్నా వస్తున్నాయని, పంబలో స్నానం చేయకూడదని. దానికోసమనే స్వామి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ప్యూర్గా ఉంటుంది కానివ్వండి. వర్షాలు కానీ తక్కువైతే మటుకు ఈ వాటరే ఫ్లో అవుతుంది కాబట్టి చాలా డేంజర్ అవుతుంది. స్వామి ఏ శరణం, శరణమయ్యప్ప స్వామి. అది చూడండి ఎంత నురుగో స్మెల్ వస్తుంది ఇక్కడికే మాకు. అగోండి చూస్తాను చూడండి, నీళ్ళలో నురుగు చూడండి, నోరకు చూడండి అంతా మొత్తం అంతా కెమికల్స్ దాంట్లో వదులుతున్నారు. స్వామి శరణమయ్యప్ప. ఫైనల్లీ రీచ్ పంబా రివర్. ఫైనల్గా రీచ్ అయిపోయాం చూడండి. స్వామి శరణమయ్యప్ప. అంతసేపు ఎక్కి దిగి కష్టాలకన్నీ ఓడ్చి పంబకైతే రీచ్ అయిపోయాం. స్వామి శరణమయ్యప్ప. పంబా బాలనే శరణమయ్యప్ప. పంబా రీచ్ ఫైనల్లీ. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి ఇంతకుముందు కెమికల్ అని చెప్పాం కదా, అది ఆ లాస్ట్ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది కింద నుంచి. ఇదిగోండి ఇక్కడ అంతా వస్తుంది. ఇది ఇలా వెళ్ళి స్వామికి ఇదిగోండి ఇక్కడ జాయిన్ అవుతుంది. అక్కడంతా పంబా రివర్, పంబా వాటర్ అనమాట. సో ఇది స్వామి మొత్తానికి అయితే. స్వామి శరణం, శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి అయ్యప్ప శరణం. మా స్వామి కాదు పైకి అట్లా ఇప్పుడు స్నానం చేయాలి మనం. అయిన తర్వాత ఫైనల్గా పెద్ద పాదం నడిచి ఇట్లా కూర్చున్నాడు స్వామి మా స్వామి. స్వామి శరణమయ్యప్ప. పంబా బాలని శరణమయ్యప్ప. ఫైనల్లీ రీచ్ అయిపోయాం స్వామి. పెద్దపాదం అంతా వచ్చిన తర్వాత ఫైనల్గా రీచ్ అయిపోయాం పంబాకి. మన కంప్లీట్గా 56 కిలోమీటర్ల పంబా జర్నీ అంతా కూడా ఎరిమేల నుంచి మొత్తం అంతా వ్లాగ్ ఉంటుంది స్వామి. మేము పడ్డ కష్టం, మేము తీసిన వీడియోలు కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ సారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైనా పెద్దపాదం ట్రై చేస్తే. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం. థ్యాంక్ యూ స్వామి. చేస్తాను. స్వామి శరణమయ్యప్ప. 29/11/2025, 29/11/2025 పంబా అట్ ఈవినింగ్ 6:30. ఫుల్ ఫ్రీ, దేస్ నో బడి స్నాన బ్యాథింగ్. సో ఇది స్వామి శరణమయ్యప్ప. పంబా ఈస్ 0 రష్. పంబా రివర్ ఈస్ విత్ ఫుల్ ఆఫ్ ఫిష్. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణమయ్యప్ప. పంబా రివర్ 29/11/2025 ఈవినింగ్ 5:55 టైం స్వామి. నో బడి, వెరీ లెస్ రష్, చాలా తక్కువ మంది ఉన్నారు. వాటర్ అయితే చాలా పొల్యూటెడ్గా ఉన్నాయి. మొత్తం అంతా చేపలే దీంట్లో. మీకు వీడియో పెడుతున్నాను చూడండి. స్వామి శరణమయ్యప్ప. 29/11/2025 ఈవినింగ్ 6:05. So Pamba is too beautiful, not only because of Pamba river, not only because of Ayyappa, along with that I see beautiful rainbow as you see it. Wow.
You see it, the rainbow of Pamba here, rainbow of Pamba there. It's beautiful, very less rush.